ఆమె అతని భార్య కాదు, కానీ తనకే సొంతం కావాలనుకున్నాడు. ఆమె మాత్రం వివాహితర సంబంధాన్ని మధ్యలో తెంచేసుకుంది. తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా వశపరుచుకోవాలనుకున్నాడు. చివరకు భూత వైద్యుడిని రంగంలోకి దించాడు. 3 లక్షల సుపారీచ్చి వశీకరణం చేయించాడు. అయినా వాళ్ల పాచికలు పారలేదు. చివరకు ఆమెను అంతమొందించాడు. కటకటాల పాలయ్యాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూర్లో గత నెల 28న మల్లిక అనే మహిళ హత్యకు గురైంది. మెడపై గాయముండడంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. తీగలాగితే పోలీసులే విస్తుపోయే క్రైమ్ కథ బయటకొచ్చింది. మల్లికకు నంబూర్కు చెందిన అక్బర్తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. 2 సంతానం పుట్టాక మల్లిక అక్బర్ను 2 పిల్లల్ని వదిలేసి నంబూర్కి చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. 7 ఏళ్లు గుంటూరులో కాపురం చేసింది. ఈ క్రమంలోనే 2021లో రెహమాన్ అనే మరో వ్యక్తితో మల్లిక సంబంధం పెట్టుకుంది. అతని వద్ద బంగారం, డబ్బు కలిపి 15 లక్షల వరకు గుంజింది. కొంతకాలానికి నంబూర్కు చెందిన నాగబాబు అనే మరో వ్యక్తితో సహజీవనం చేసింది. ఇక్కడే రెహమాన్ కు కోపం వచ్చింది. మల్లిక తనకు మాత్రమే సొంతం కావాలి అనుకున్నాడు. మల్లిక మాత్రం పాస్ట్ ఈస్ పాస్ట్, మళ్లీ నా గడప తొక్కద్దంటూ తలుపులు మూసేసింది. రెహమాన్ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా మల్లికను వశపరుచుకోవాలి అనుకుని ఢిల్లీకి చెందిన అహ్మద్ అనే భూత వైద్యుడిని రప్పించాడు. చనిపోయిన మల్లిక అనే ఆమెతో అక్రమ సంబంధం, ఈమె అతన్ని రావద్దని చెప్పి వారిస్తుంది. నీతో నాకు సంబంధం లేదు, నాకు వేరే వ్యక్తితో పరిచయం ఉందంటే నువ్వు రావద్దని చెప్తుంది. దాంతో ఇతను అది మనసులో పెట్టుకుని ఈమెను మర్చిపోలేక ఏదో విధంగా ఏమి తన వైపు వశీకరణ చేసుకోవాలని, లేదంటే ఆమె ఫాలో చేయబడేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో షేక్ జనాబ్ అహ్మద్ అనే ఢిల్లీ వ్యక్తితో సంప్రదింపులు జరుగుతుంది. క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు నాకు తెలుసు, ఆమెకి మీకు వశమయ్యేటట్టుగా చేస్తానని చెప్పి హనుమాన్ని నమ్మిస్తాడు. అతని దగ్గర 3 లక్షల రూపాయలు సుపారీ తీసుకుంటాడు. వశీకరణ కోసం మల్లిక డ్రెస్సు, జుట్టు కూడా తెచ్చి అహ్మద్కిచ్చాడు రెహమాన్. గోధుమ పిండితో 2 బొమ్మలు చేసిన భూత వైద్యుడు వశీకరణ పూజ చేసినట్లు షో చేశాడు. కానీ మల్లిక మనసు మారలేదు. అహ్మద్ను రెహమాన్ నిలదీశాడు. మల్లికను చంపేస్తానని, సహకరించాలని అహ్మద్ను అడిగాడు. ఈ ప్లాన్లో పరిచయస్తులైన స్వప్నతో పాటు మరో వ్యక్తి సహకారం కోరారు. అందరూ కలిసి ఈ నెల 28న నంబూర్లోని మల్లిక ఇంటికి వెళ్లారు. స్వప్నను బయట కాపలాగా ఉంచారు. మిగతా వాళ్లు లోపలికి వెళ్లి మల్లిక గొంతుకు చున్ని బిగించారు. మల్లిక ఊపిరి ఆగగానే అక్కడి నుంచి పరారయ్యారు. ఆమెకు సంబంధించినటువంటి దుస్తులు, పేరు మొదలైనటువంటి ఆమె ధరించినటువంటి అన్ని కూడా జాగ్రత్తగా అవి తీసుకుని రమ్మనైన ఆ మాంత్రికుడు షేక్ జనాబ్ అహ్మద్ అనే అతనికి ఇస్తాడు. దాంతో అతను అక్కడ డిస్ప్లే చేసిన విధంగా ఆమె యొక్క ఆటాతో, పిండితో తయారు చేసిన దాని మీద మంత్రతంత్రాలు అన్నీ ప్రయోగిస్తారు. కానీ అవేమీ సక్సెస్ కాకపోయేసరికి ఏమని గొంతుతో మూలి సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. నిందితుల్ని అరెస్ట్ చేశారు.